పాలు తీయాలి అంటే సరిగా మేపే మనిషినే పాలు తీయవచ్చు. ఓకే ఓకే 20 లీటర్ల పైన ఇచ్చే గేదని చెప్తున్నారు. ప్రజెంట్ సార్ ఇప్పుడు ఈ గేదెల రేట్లు ఎట్లా ఉన్నాయి సార్? ఈ 20 వచ్చే ఉన్నది. అవును, ఇంకా మన లోడ్ మధ్యలో ఉన్నది, అది కూడా రేపు దిగుతాయి. కూడా మనకి సార్ అన్ని కూడా 20 లీటర్ ఎబోనే. అవును సార్, 20 లీటర్స్ ఎబోనే మిల్క్ ఇచ్చే గేదెలు అని చెప్తున్నారు. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ మజర్బాయ్ డైరీ ఫామ్లో ఉన్నామండి. జాఫరాబాద్ హెవీ మిల్కర్స్ అయితే వచ్చాయని చెప్పారు. వాటి పాల కెపాసిటీ, వాటి రేట్ ఎట్లా ఉన్నాయి, ఎన్నో ఈతలో ఉన్నాయి, ఇంత సైజు ఎక్కడి నుంచి తెస్తున్నారు వీళ్ళు అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే సార్, ఇంత హైట్ సైజు మీరు ఎక్కడి నుంచి తెస్తారు అసలు? గుజరాత్, రాజ్కోట్ డిస్ట్రిక్ట్. ఓకే, అక్కడే ఉంటాయి స్పెసిఫిక్గా. జాఫరాబాద్ అంటే అక్కడే సైజెస్ డిఫరెంట్ ఉన్నది. ఓకే, దీని హైట్ చాలా బాగుంది సార్. దీని డీటెయిల్స్ ఒక్కసారి చెప్పండి సార్ రైతులకి. ఇది సెకండ్ లాక్టేషన్ లో రెండో ఈతలో ఉంది. హైట్ చూసుకోవచ్చు సార్. రెండో ఈతలో ఉంది. పాల కెపాసిటీ అందాదా సార్? సార్ 20+ ఇవ్వాలి. 20+. ఓకే, 20 లీటర్ల పైన చేయదని కూడా మనకైతే తీసేసినాం దానికి. ఓకే, పాలు తీసేసారు ఇప్పుడే. ఇక్కడ కనబడుతున్నాయి ఇంకా బఫెలోస్ మొత్తం కూడా. సార్ ఎన్ని జాఫరాబాద్లు వచ్చాయి ఈ వారం? ఈ 20 వచ్చే ఉన్నది. అవును, ఇంకా మన లోడ్ మధ్యలో ఉన్నది, అది కూడా రేపు దిగుతాయి. అవును, రేపు దిగుతాయి. దాంట్లో కూడా 8 వస్తున్నాయి. అవును, ఓకే. టోటల్ గా 4 లోడ్ వచ్చింది. ఓకే, అన్ని కూడా హై మిల్కర్స్. మొత్తం హై మిల్కర్స్. నేను జాఫరాబాద్ నేను తెచ్చేది హై మిల్కర్సే సార్. వేరే మనం బ్రీడ్ తీసుకొస్తున్నాం, అది 14 లీటర్స్ తీసుకొస్తున్నాం, కానీ హెవీ మిల్కర్స్ కావాలంటే జాఫరాబాద్ వెళ్ళాలి కాదు. ఓకే, అందుకోసం సార్ దీని గురించి ఒకసారి చెప్పరా. బూరి ఇది 3rd లాక్టేషన్ లో ఉన్నది. ఉంది. చాలా మంది బూరి ఇష్టపడతారు రైతులు అయితే. 18 లీటర్స్ అయితే రెడీ ఉన్నది దీంట్లో. ఇప్పుడు ఎంత రెడీ ఉన్నాయి సార్? 18 లీటర్ల పాల కెపాసిటీ గల బఫెలో. సార్ యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఎంత? పైన 20+ వెళ్తాయి. ఎవరైనా ఫీడింగ్ ప్రకారమే వాళ్ళు పాలు తీస్తారు. ఓకే, బ్రీడ్ ఉన్నది అంతా ఉన్నది. పాలు తీయాలి అంటే సరిగా మేపే మనిషినే పాలు తీయవచ్చు. ఓకే 20 లీటర్ల పైన ఇచ్చే గేదని చెప్తున్నారు. ప్రజెంట్ సార్ ఇప్పుడు ఈ గేదెల రేట్లు ఎట్లా ఉన్నాయి సార్? ఇప్పుడు మన దగ్గర జాఫరాబాద్ ఉన్నది, దాంట్లో 170 నుంచి 2,50,000 దాకా ఉన్నది. ప్రజెంట్ 1,70,000 నుంచి స్టార్టింగ్. 1,70,000 నుంచి 2,50,000 వరకు ఉన్నాయి రేట్లు అయితే. చూసుకోవచ్చు. రేట్ల విషయం అయితే అన్ని కూడా మనకి సార్ అన్ని కూడా 20 లీటర్ ఎబోనే. అవును సార్, 20 లీటర్స్ ఎబోనే మిల్క్ ఇచ్చే గేదెలు అని చెప్తున్నారు. చూసుకోవచ్చు, క్వాలిటీ చూసుకోవచ్చు. అన్ని కూడా జాఫరాబాద్ హైట్ చాలా బాగున్నాయండి. హైట్ కానీ సైజ్ కానీ మిల్క్ కెపాసిటీ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ పాలు చూసుకున్న దగ్గర తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకి మజర్బాయ్ చెప్పడం జరుగుతుంది. సార్ చిన్న రైతు చూసుకునే తీసుకోపోవాలి సార్. చిన్న రైతు పని కాదు. అదే చిన్న రైతులకు ఇదైతే మనకి సెట్ కాదు. ఓకే, కమర్షియల్ డైరీస్ ఎవరైనా నడిపిస్తున్నారు, వాళ్ళ దగ్గర బీహార్ మంచి పని చేసిన వారు ఉంటేనే వాళ్ళు తీసుకోపోతే ఆయన బాగుపడతారు. అవునవును, ఇదైతే చిన్న రైతులకు అయితే కాదు. చిన్న రైతులు ప్రాబ్లం ఎట్లయినా ప్రాబ్లం ఉంటాయి. అవును, చిన్న రైతుల కోసం అయితే వాళ్ళే సొంతంగా పిండుకోవాలి అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు, సరిగా మేత వేయడానికి ఎక్స్పీరియన్స్ ఉండదు, సరిగా దానా వేయడానికి అది వాళ్ళకు అనుభవం ఉండదు. తీసుకుపోయినాక పాలంతా దిగుబడి తీయరు. అదే 7 లీటర్స్ 7.5 8 లీటర్స్ దాకా ఆగిపోతారు, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. సో మీ దగ్గర బీహారీ మనిషి పని చేసే ఏ డైరీలో కూడా ఉంటే వాళ్ళు తీసుకుపోయి సరిగా మేపుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు మనకి ఈ జాఫరాబాద్ ఇంత హెవీ మిల్కర్స్ హై సైజుకి దానా ఎంత వేసుకుంటే బెటర్ సార్? 5 kgs ఎనఫ్ సార్. ఎనఫ్. 5 kgs. జోనా సూపర్ కొట్టి వేరే బర్రెలకు 4 kgs 5 kgs ఇస్తున్నారంటే దీనికి 7 kgs వేయాలి. 7 kg. ఓకే, చూసుకోవచ్చు. అన్ని కూడా జాఫరాబాద్ సార్. మొత్తం ఒక 20 ఉంటాయా సార్ జాఫరాబాద్? అవును సార్, 20 ఉంటాయి. ఇంకా దారిలో కూడా ఒక 2 లోడ్లు ఉన్నాయా? ఒక లోడ్ ఉంది దారిలో. సేమ్ ఇలాంటి హైట్ సైజ్ ఉంటాయి సార్ అందాదా? అవును సార్, సేమ్ సైజు హైట్ ఉన్నాయి. ఇంకొక లోడ్ ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ ఒక 20 గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి. మొత్తం కూడా 20 లీటర్ల పాల కెపాసిటీ గల బఫెలోస్. ఇవన్నీ కూడా జాఫరాబాద్ చూసుకోవచ్చు మీరు. అన్ని కూడా హై మిల్కర్స్ అని చెప్తున్నారు. చిన్న రైతుల కోసం కాదండి. 1,70,000 నుంచి 2,50,000 వరకు ఉన్నాయి. 20 లీటర్ల పాలు పిండే అంటే బీహార్ వర్కర్ ఉన్న రైతులు తీసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే ఒక రైతు చిన్న రైతు పిండుకోవాలంటే చాలా టైం వేస్ట్. చిన్న రైతు పిండలేదు. ఇంకా ఆయనకు మెయింటెనెన్స్ కూడా తెలియదు, ఎంత తినిపించాలి. అవును, అది నేను చూసిన. చిన్న రైతులు కూడా ఇష్టంతో తీసుకుపోయి చూసిన వాళ్ళతో పని కాదు. చిన్న రైతులు కూడా పిండలేరు. చిన్న రైతు అదే 6-7 లీటర్స్ టైంకి వచ్చేది తీసుకుపోతే ఆయనకు నడుస్తుంది. ఇది కూడా నిన్న ఈనింది. ఇదా సార్? ఇది ఓకే, నిన్న డెలివరీ అయింది. చూసుకోవచ్చు సార్. ఇప్పుడు జున్నుపాలు ఎన్ని ఉన్నాయి సార్ అందాది? ఇది జున్నుపాలు టైంకు 7 లీటర్స్ 7 ఉన్నాయి. ఓకే, హైట్ మాత్రం చాలా బాగుందండి. చూసుకోవచ్చు. ఇది కూడా మనకి 20 లీటర్ ఎబోనేనా సార్? అవును సార్, 20 లీటర్ ఎబో పాలిచ్చే గేదెలు ఇవన్నీ కూడా చూసుకోండి. 20 లీటర్ల పాల కెపాసిటీ గల బఫెలోస్. పెద్ద హైట్ కాదు సార్. అవును, చాలా హైట్ ఉంది. ఇది కొంచెం ఈనింది, అందుకోసం కొంచెం లోపల వెళ్ళిపోతాయి కదా. అవును, ఒక 7-8 డేస్ తర్వాత మంచిగా కనిపిస్తాయి. ఓకే,
అన్నీ కూడా 20 లీటర్స్ పాలిచ్చే గేదెలండి ఇవన్నీ కూడా జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన గేదెలు సేల్కి ఉన్నాయి. ఇక్కడ ప్రజెంట్ మజర్బాయ్ డైరీ ఫామ్లో ఉన్నాం, చూసుకోవచ్చు. అంతా చూస్తే మంచి క్వాలిటీ అయినా మంచి బ్రీడే. హెవీ మిల్కర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే తీసుకుపోవచ్చు. ఓకే, సరిగా మేపైన విధానంలో చేసుకుంటే సరిగా ఉంటాయి. నా దగ్గర తీసుకున్నప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినే ఇస్తాను. మేము ఏ మేత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, రైతులు కొనే వాళ్ళు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటని. సార్ ఒక 2 గేదెలు, ఒక 2 గేదెలు తీసుకునే బదులు జాఫరాబాద్ ఒక గేదె తీసుకోవచ్చా? 2 ముర్రా తీసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉంటే తీసుకోవచ్చు. ఓకే, ఇది బర్రెలు హెచ్ఎఫ్ ఆవులు అనుకోండి. ఓకే, హెచ్ఎఫ్ ఆవులు టైప్. పాలు ఎక్కువ ఇస్తాయి. ఓకే, చూసుకోవచ్చు. మొత్తం కూడా జాఫరాబాద్ బ్రీడ్ సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయి. సార్ ఇప్పుడు మన దగ్గర ముర్రా కూడా ఉన్నాయి కదా, రేట్ ఎట్లా ఉన్నాయి? ముర్రా ఉంటాయి, ఎప్పుడైనా నా దగ్గర ముర్రా ఉంటాయి. కాదు, నేను 80% అయితే మోర్ దెన్ 80% ముర్రానే ఇస్తున్నా కాదు. ఓకే, ఇప్పుడు వచ్చే వారంలో ఒక 100 యానిమల్స్ దాకా బన్నీ కూడా వస్తాయి. అవునవును. ఓకే, పర్చేసింగ్ అయితే నడుస్తున్నాయి. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.